హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్ 2.0. ప్రేరణ నాలో ప్రేరణ కలిగించింది ఆల్రెడీ. అయితే ఆ ప్రేరణ ఈరోజు కొంచెం ఎక్కువైంది. ఎందుకు చెప్తా. అలాగే ఒక వ్యక్తి మీద నేను పగబట్టాను. ఆ పగ ఈరోజు ఇంకా ఎక్కువైంది. ఎవరా వ్యక్తి? యాష్మి. ఎందుకు చెప్తా. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తాను. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది. మొత్తం అందరూ కూడా హాల్లో సోఫాల మీద పని పాట లేకుండా కూర్చుంటారు. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏమని? మీకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాను అంటాడు. ఏంటది? వీళ్ళకి కొన్ని ఛాన్సులు ఇస్తాడు, కొన్ని ఆపర్చునిటీస్. ఆ అవకాశాలను వీళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళు గెలిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఒకటి చెప్పాడు, నాకు ఇప్పటికీ అర్థం కాక సగం జుట్టు పీక్కున్నాను యాక్చువల్లీ. ఏంటంటే, ఎక్కువ మొత్తం డబ్బులు సంపాదించుకున్న క్లాన్ దగ్గర ఉండే మనీ ఏదైతే ఉంటుందో అది విన్నర్కి వెళ్తుందంట. ఇప్పుడు 50 లక్షల ప్రైజ్ మనీ. లెట్ సపోజ్ ఒక క్లాన్ వాళ్ళు 20 లక్షలు సంపాదించారు అనుకుందాం, ఇంకో క్లాన్ వాళ్ళు 16 లక్షలు సంపాదించారు అనుకుందాం, ఇంకో క్లాన్ వాళ్ళు 14 లక్షలు సంపాదించారు అనుకుందాం. ఎంతైంది? 50 లక్షలు అయింది. కానీ విన్నర్స్ అంటే బాగా ఎక్కువ మొత్తం ఉన్న వాళ్ళది ఉన్న అమౌంట్ ఎంత? 20 ల్యాక్స్. అంటే ఇంత కష్టపడి ఇన్ని వివాదాలు ఇక్కడ ఉండి ఇంత అన్నీ చేయించుకొని అన్ని కష్టాలు అవమానాలు అన్నీ పడి లాస్ట్కి గెలిచింది ఎంత? 20 ల్యాక్సా? కరెక్టేనా? అంతేనా? ఇప్పుడు వీళ్ళు నిజంగా తెలివైన వాళ్ళలాగా ఆలోచిస్తే ఈ కంటెస్టెంట్స్ ఏం చేయాలి? ఇలాగా ఒక క్లాన్ వాళ్ళు గెలవడం బదులు అందరూ ఓడిపోయి ఒక క్లాన్ వాళ్ళనే గెలిపించాలి. అప్పుడు ఏమవుతుంది? మొత్తం అమౌంట్ మొత్తం ఆ గెలిచిన క్లాన్కి వెళ్తుంది. అప్పుడు విన్నర్కి ఎక్కువ ప్రైజ్ మనీ వస్తుంది కదా. నాకు చదువుకునే రోజుల్లో మ్యాథ్స్లో 97-98% మార్క్స్ వచ్చాయి. సో నా లెక్కలు ఎప్పుడూ సాధారణంగా తప్పులు కావు. బట్ ఇక్కడ నా లెక్కలు తేలట్లేదు. ఇది నా లెక్కలు ప్రాబ్లమా లేకపోతే ఇక్కడ సబ్జెక్టే వేరా? తెలియట్లేదు, చూడాలి. సరే, నెక్స్ట్ ఫస్ట్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఇక్కడ 3 పేర్లు వస్తాయి, 3 క్లాన్స్ నుంచి. వీళ్ళల్లో ఎవరు ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో దూకుతారో వాళ్ళకి 25,000 రూపాయలు వస్తాయి. అది ఫస్ట్ అవకాశం. ఇప్పుడు 3 క్లాన్స్ నుంచి సెలెక్ట్ అయిన పేర్లు మణికంఠ, సోనియా అండ్ విష్ణుప్రియ. ముగ్గురు పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. పరిగెడుతున్నారు. అప్పుడు మణికంఠ అందరికంటే ముందు పరిగెత్తడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే వీళ్ళ మధ్యలో చిన్న ఎలకపిల్లలా ఉండి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సన్నగా ఉన్నాడు కాబట్టి గాలి కూడా ఎక్కువ ఆపదు ఆ వ్యక్తిని. అలా వెళ్ళిపోవచ్చు ఈజీగా. అయితే పృథ్వీ ఆ విషయాన్ని గమనించాడు. మణికంఠ గెలిచి ఇలా ఉన్నాడు, మణికంఠ గెలవకూడదు. అక్కడ నేను రెగ్యులర్గా హగ్ చేసుకుని సోనియా ఉంది, తను గెలవాలి, మణికంఠ గెలవకూడదు. కాబట్టి ఏం చేయాలి? వెళ్ళి మణికంఠను ఆపేయాలి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మణికంఠని అడ్డంగా పట్టేసుకుంటాడు. అప్పుడు మణికంఠ ఆగిపోతాడు అక్కడ. అప్పుడు సోనియాకి ఛాన్స్ వస్తుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకడానికి, స్విమ్మింగ్ పూల్లో దూకడానికి. అయితే అతి వేగంతో పరిగెడుతున్న ఈ సోనియా బొక్క బోదలా పడుతుంది. అంటే ఏదో మాట వలసకంటున్న మాట కాదు, నిజంగా లిటరల్గా బొక్క బోదలనే పడింది. అంటే పరిగెడుతూ డైరెక్ట్లీ ఫేస్ డౌన్ అలా పడింది. అది చూసిన వెంటనే నాలో ఏదో ఒక తెలియని ఆనందం, ఒక కసి, అది ఏమంటుంది, ఒక పగ తీరిందేమో అన్న ఒక ఏదో ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కొన్ని కేవలం ఫీల్ అవ్వాలి, ఎక్స్ప్లెయిన్ చేయలేము అలాంటివి. అది జరిగింది నాలో. ఇక్కడ విష్ణుప్రియ పరిగెత్తుకుంటూ వచ్చి స్విమ్మింగ్ పూల్లో దూకేసింది. బికినీతో దూకితే సాధారణంగా హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ ఇక్కడ బికినీ లేకుండా దూకినా కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకు? అక్కడ సోనియా ఓడిపోయింది అండ్ మణికంఠ గెలవలేదు, విష్ణుప్రియ గెలిచింది. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ లోపల దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి కింద పడ్డ సోనియా ఇలా లేచిన వెంటనే వెనకాల నుంచి అబ్బాయి రాబోతుంటాడు.
అభయ్ కంటే ముందు విష్ణు వెళ్తాడు. ఎందుకు హగ్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. అక్కడ ఫస్ట్ యాక్చువల్లీ నిఖిల్ వస్తాడు కానీ నిఖిల్‌కి అంతకుముందే నువ్వు కొన్ని రోజుల పాటు హగ్స్‌కి బ్రేక్ ఇయ్యి అని చెప్పింది సోనియా. కాబట్టి అక్కడ నిఖిల్ అక్కడ ఆగకుండా ముందుకెళ్ళాడు. అభయ్‌కి ఛాన్స్ లేకుండా పృథ్వీ వచ్చి వెంటనే హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకున్న తర్వాత అప్పుడు అసలు ఏమైనా దెబ్బలు తగిలినాయా అని ఫేస్ కేస్ చూస్తారు. ఎందుకంటే హగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ చెకింగ్ వెదర్ ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా అని చెక్ చేయడం. అది అయిపోయింది. నెక్స్ట్ యాక్చువల్గా నేను ఇక్కడ విపరీతంగా ఏడుస్తుంది, పెద్ద సీన్ చేస్తుందేమో సోని అనుకున్నాను. కానీ విచిత్రంగా అలాంటి పని చేయలేదు. బ్రతికించింది. నెక్స్ట్ యాష్మి టీం రూమ్లో ఉంటుంది. యాష్మి ఆ క్లాన్ అంతా కూడా. ఆ టైంలో నిఖిల్ అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి ఏదో కొంపలు అంటుకుపోయినాయి, ఏదో పెద్ద అందరూ ఫిజికల్ అయిపోతున్నారు అన్న టైప్లో ఈసారి నుంచి ఫిజికల్ వద్దు, మనం ఎవరి గేమ్ని కరెక్ట్గా ఆడదాం అని చెప్పి అన్న మొదలెడతాడు. ఇది విన్న వెంటనే అసలు యాష్మికి నచ్చదు. యాక్చువల్గా ఇక్కడ యాష్మి కరెక్ట్. ఇలాంటి గేమ్స్లో కొంత డిఫెండ్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి యాక్చువల్లీ. అది డెఫినెట్లీ అది ఇది కాదు, ఫైట్ చేయడం అన్నట్లు కాదు, అది వైలెన్స్ కాదు యాక్చువల్లీ. బట్ ఇక్కడ నిఖిల్ మొదటి నుంచి కూడా నేను ఒక బుద్ధుడిని, నేను చాలా సాధు జంతువుని అన్న టైప్లో తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఇక్కడ నేను దొంగతనాలు చేయను, నేను అవి చేయను ఇవి చేయను అంటూనే కొన్నిసార్లు చేస్తూ దొంగతనంగా తింటూ ఇలా దొరికిపోతూ ఉంటాడు అప్పుడప్పుడు. అఫ్కోర్స్ దానికి ఆ సీన్ మళ్ళీ వస్తాం మనం. బట్ ఎనీవే ఇక్కడ నిఖిల్ అంటాడు ఇలాగా, బట్ యాష్మి ఒప్పుకోవద్దు దానికి. యాష్మి అంటది మీ గేమ్ మీరు ఆడుకోండి, మా గేమ్ మేము ఆడతాం అని క్లియర్గా చెప్తుంది. అది కరెక్ట్. అయితే ఈ పక్కన 48 years ఆదిత్య అక్కడ అందరికీ చెప్తుంటాడు, వెస్డమ్ షేర్ చేస్తుంటాడు. ఏంటంట, ఒక బుక్ చూపించి భగవద్గీత, బిగ్ బాస్ భగవద్గీత రూల్స్ చూపించి, బిగ్ బాస్ ఇంట్లో ఫిజికల్ వైలెన్స్ అనేది నిషేధం, ఫిజికల్ వైలెన్స్ చేస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పడతారు అన్నట్లు ఆ రూల్ ఉంటే ఆ రూల్ చదివి వినిపిస్తుంటాడు. మిగిలిన వాళ్ళెవరికి ఆ రూల్ తెలియదు అనుకుంటా, అతను ఒక్కడికి తెలిసినట్లుంది. వైలెన్స్ అంటే ఏంటి బిగ్ బాస్ హౌస్లో? ఎవరి మీద కోపంగా ఉంటే చేయెత్తి గట్టిగా కొట్టేయడం, ఇలాగా ఏదైనా గేమ్లో ఏదో ఆటోమేటిక్గా తగిలింది అన్న ట్యాక్స్ చేస్తూ నిజంగానే అవతల వ్యక్తికి ఇంజురీ చేసేలాగా ప్రవర్తించడం, అది వైలెన్స్. ఇలా ఒక గేమ్లో డిఫెండ్ చేసుకోవడం, తలుపు వెళ్ళేటప్పుడు ఇలా తోసుకోవడం, ఇది వైలెన్స్ కాదు. దీన్ని కూడా వైలెన్స్ కింద కౌంట్ చేస్తే బిగ్ బాస్ హౌస్లో ఇంకా అసలు గేమ్స్ అనేవి, టాస్క్స్ అనేవి ఉండవు ఇంకా. ఇది మన 48 years ఆదిత్యకి తెలియకపోవడం చాలా శోచనీయం. పృథ్వీ ఇక్కడ చెప్తాడు, మరి నిన్న ఎవరిని పంపించలేదు, అక్కడ వైలెన్స్ జరిగింది. ఇక్కడ మనం చేసుకుంటుంది కొట్టుకోవడం కాదు, ఇది డిఫెండ్ చేసుకోవడం అని పృథ్వీ అక్కడ కొంచెం కరెక్ట్గానే చెప్తాడు. నెక్స్ట్ లోపల నైనిక కూర్చుని ఉంటుంది, కొంచెం ఒంటరిగా ఉంటుంది. అప్పుడు మణికంఠ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఏంటి నువ్వు నీ స్పేస్లో ఉన్నావా నువ్వు అంటూ వెళ్ళి అక్కడి నుంచి వచ్చేయకుండా ఇక్కడ ఛాన్స్ దొరికిందని చెప్పేసి దగ్గరికి వెళ్ళి అలా తల మీద డాండ్రఫ్ ఎక్కడ ఉంటుందో అక్కడ చూసుకుని 2 సార్లు అని సౌండ్ చేస్తూ కిస్ పెడతాడు మణికంఠ. ఓకే, నెక్స్ట్ సీత. ఇక్కడ ఇంకోటి, సీత అండ్ విష్ణుప్రియ మధ్య కాన్వర్సేషన్. విష్ణుప్రియ సీతకు చెప్తూ ఉంటుంది, నిన్న జరిగిన గేమ్ నాకు నాట్ ఓకే, ఎందుకంటే వైలెన్స్ అన్నట్టు ఆ వేలో ఆలోచిస్తుంది తను. అక్కడ తను ఇలా నిన్ను పుష్ చేస్తుంటే నువ్వు అక్కడ దాన్ని ఇలాగ కరెక్ట్ కాదు అన్నట్టు నువ్వు మాట్లాడలేదు అని చెప్పి సీతని బ్లేమ్ చేస్తూ ఉంటుంది యాక్చువల్లీ. అప్పుడు సీత అక్కడ చెప్తుంటుంది, అక్కడ ఏం చేయగలను నేను, అక్కడ ఉన్నప్పుడు మనకు అలాంటి ఏం తోచవు అన్నట్టు చెప్తుంటే, తోచకపోవడం ఏంటి, నువ్వు వెళ్ళింది ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ వెళ్ళావు నువ్వు. సో అలా పుష్ చేస్తున్నప్పుడు నువ్వు దాన్ని డిఫెండ్ చేయాలి, దాన్ని అలా పుష్ చేయనివ్వకూడదు అన్నట్లు చెప్తుంది. దానికి సీత బాధపడుతుంది. అక్కడ మూమెంట్లో అర్థం కాదు నీకు, గెలిచినందుకు హ్యాపీనెస్ లేకుండా నన్ను ఇలా చేస్తున్నారు, నాకు గెలిచిన ఆనందం లేదు, మీరు ఇలా అంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తుంది. ఇది ఇక్కడ సీత బాధపడింది రియల్ బాధ. మీకు అంతకుముందు నేను కొన్ని సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, మేము అంతలో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి బిగ్ బాస్ అని ఒకసారి బలవంతంగా కళ్ళమ్మ నీళ్ళు తెచ్చుకుని ఏడ్చింది, అది ఫేక్. ఇలా అప్పుడప్పుడు చేస్తుంటుంది, అవన్నీ ఫేక్. బట్ ఇక్కడ బాధపడింది రియల్ బాధ.
ఎందుకంటే కష్టపడి గెలిస్తే దాన్ని మెచ్చుకోకుండా ఇక్కడ నువ్వు వైలెన్స్ అవుతుంటే నువ్వు డిఫెండ్ చేయలేదు అన్నట్లు మాట్లాడడం ఏదైతే జరిగిందో నిజంగా బాధపడింది. అందుకనే అలా వెళ్తున్నప్పుడు ఆదిత్య పాపం 48 ఇయర్స్ ఆదిత్య మధ్యలో ఏదో కన్సోల్ చేద్దాం, హగ్ చేసుకుందాం అని ట్రై చేస్తే ఆ వ్యక్తిని తప్పించుకుని వెళ్ళిపోతుంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే నిజంగా బాధ వచ్చినప్పుడు నిజానికి ఇలా గిగ్గులు వేసుకుని ఇలా అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేయరు. నిజంగా బాధపడినప్పుడు హగ్గుల్ని తప్పించుకుని దూరంగా వెళ్ళి ఒంటరిగా కూర్చొని బాధపడతారు యాక్చువల్లీ. అదే సీత చేస్తుంది. యా, నెక్స్ట్ బిగ్ బాస్ సెకండ్ గేమ్ ఇస్తాడు. దీనికి ప్రైజ్ మనీ 50,000. ఒక రోప్ ఉంటుంది, రోప్కి 3 వైపులా 3 పట్టుకొని ఉండాలి. ఇప్పుడు రోప్ పట్టుకుంటూ బాల్స్ని తీసుకెళ్ళి వాళ్ళ బాస్కెట్లో వేయాలి. ఒక్కొక్కరికి వాళ్ళ డిజిగ్నేటెడ్ బాల్స్ ఉంటాయి. సో ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఎవరికి ఎక్కువ బాల్స్ వస్తే వాళ్ళు గెలిచినట్లు. ఇది గేమ్. అయితే ఈ గేమ్కి ఎవరెవరు ఆడుతున్నారంటే పృథ్వీ, నిఖిల్ అండ్ నబీల్ అనుకుంటా 3వ వ్యక్తి. అయితే కంప్లీట్లీ ఈ ఆటని మార్చేసాడు పృథ్వీ. ఎలా చేశాడు? అసలు బాల్స్ని వేయడం అనేది కాన్సెప్ట్ లేకుండా మనుషుల్ని లాగేయడం అనమాట. ఎందుకంటే ఆ రూపును వదిలేస్తే ఓడిపోయినట్లే. సో ఫస్ట్ నబీల్ వదిలేస్తాడు, నెక్స్ట్ నిఖిల్ని వదిలించేసేలా ట్రై చేస్తూ తన వేసుకున్న గోతిలో తనే పడిపోతాడు. సో దాన్ని తాను వదిలేస్తాడు పృథ్వీ. సో నిఖిల్ గెలుస్తాడు. ఇది 50,000 నిఖిల్ వాళ్ళకి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ ఛాన్స్ బిగ్ బాస్ ఇస్తాడు. అదేంటి అంటే 70,000 ఈసారి యాష్మి, నైనిక అండ్ మణికంఠక్ అనమాట. ఇది చాలా కామెడీ టాస్క్ ఇది. అదేంటంటే కొన్ని స్పెల్లింగ్స్ ఇస్తే ఆ స్పెల్లింగ్స్ని వీళ్ళు రాయాలి. బిస్కెట్, బిజినెస్ మ్యాన్, బెటర్ గార్డ్, గవర్నమెంట్, పర్మిషన్, కాఫింగ్, ఇవి స్పెల్లింగ్స్ రాయాల్సినవి. వీటికి కూడా వీళ్ళు కష్టపడడం చూసి ఏమనుకోవాలో అర్థం కాలేదు నాకు యాక్చువల్లీ. ఓకే, అయితే మణికంఠ గెలుస్తాడు దీంట్లో. నెక్స్ట్ సీన్లో ఏంటంటే మణికంఠ దోశలు వేసుకుంటూ ఉంటాడు. టైం యాక్చువల్గా మణికంఠ వాళ్ళు ఏం తినాలి? రాగి తినాలి. రాగితో చేసింది ఏదో తినాలి, పౌడర్తో చేసింది. అయితే ఇక్కడ మణికంఠ ఏం చేస్తున్నాడు? దోశలు వేసుకుని అందులో కొంచెం పంచదార నంచుకోవడానికి పెట్టుకుని రూమ్లోకి వచ్చి నైట్ టైము తింటూ ఉంటాడు. అప్పుడే ఇతను కూడా వస్తాడు, నిఖిల్ వచ్చి నిఖిల్ కూడా జాయిన్ అయిపోయి నిఖిల్ కూడా తింటాడు. వాళ్ళు తినాలా తినకూడదు వాళ్ళు యాక్చువల్లీ. అయితే నైట్ 2ంటికి ఫుల్ బిగ్ బాస్ అందరినీ లేపేసి హాల్లో కూర్చోబెట్టి ఫుల్ దొబ్బులు పెడతాడు. ఏంటి అసలు మీరు ఎందుకు తిన్నారు, తినొచ్చా ఇలాగా అని చెప్పి, మీకు ఎలాంటి శిక్షణ వేయొచ్చు బిగ్ బాస్ కానీ వేయట్లేదు అని చెప్పి క్షమించేసి వదిలేసాడు బిగ్ బాస్. ఈ సీజన్లో బిగ్ బాస్కి జాలి బాగా ఎక్కువైపోతుంది. ఇలా ప్రతిదానికి క్షమించేస్తూ వెళ్ళిపోతే బిగ్ బాస్ మీద అసలు ఇంప్రెషన్ అయిపోతూ ఉంటుంది. కంటెస్టెంట్స్ మీద ఇంప్రెషన్ ఎలాగూ పోయింది, బిగ్ బాస్ మీద కూడా ఇంప్రెషన్ పోతే ఇంకంతకంటే ఇంకా దారుణం కోట్లేదు. ఎనీవే నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ ఫుల్ కిక్కు సాంగ్. దానికి అందరూ ఏమాత్రం కిక్కు లేకుండా డ్యాన్స్ చేస్తారు. నెక్స్ట్ విష్ణు, యాష్మి అండ్ ప్రేరణ ఇంకా మిగిలిన వాళ్ళంతా ఉంటారు అక్కడ. అంటే బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంటుందంటే దొంగతనాలు జరిగినాయి ఆల్రెడీ. దాని గురించి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు బేసికల్లీ. ఇక్కడ విష్ణుప్రియకి పాల ప్యాకెట్ కావాల్సి వస్తే అటు యాష్మి టీంలో వాళ్ళని అడుగుతుంది యాక్చువల్లీ. అంతకు ముందు రోజే మనోడు చెప్పాడు బిగ్ బాస్ ఇలాగ తిట్టాడు వాళ్ళని ఇలా నైట్ తిన్నందుకు. సో అడిగి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, తీసుకుంటే దొంగతనం తీసుకోవాలి. ఎందుకంటే దొంగతనం అనేది బిగ్ బాస్ అలౌ చేసాడు. సో ఫస్ట్ అడుగుతుంది, తర్వాత ఏం చేస్తుంది, వెళ్ళి తీసుకుంటుంది యాక్చువల్లీ. అది దొంగతనం, అది ఉత్తుత్తి దొంగతనం అనమాట అది. ఎందుకంటే అవతల వాళ్ళ చేతి నుంచి అలా తీసుకుంటుంది యాక్చువల్లీ, తీసుకుని వాడుకుంటుంది. ఆ తర్వాత యాష్మి వస్తుంది అనమాట. వచ్చి ఏంటిది మాది మీద వాడేదో అని చెప్పంటే మాది మీకు ఇచ్చేస్తాం అని చెప్పేసి విష్ణుప్రియ అంటది. అంటే పాల ప్యాకెట్ వాడింది, బట్ మా దగ్గర ఉంది కాబట్టి నేను ఇచ్చేస్తాం అంటే యాష్మి ఒక్కసారిగా రెచ్చిపోతుంది, కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే దొంగతనం చేయొచ్చు అలా ఇవ్వకూడదు, ముందే బిగ్ బాస్ ముందు రోజు అది చేసాడు, వార్నింగ్ ఇచ్చాడు వీళ్ళకి. అయితే ఇది ఇలా చేస్తే రూల్స్ బ్రేక్ అయినట్టు అవుతుందని చెప్పేసి నేను అంటది. అలాంటి రూల్స్ బ్రేక్ అవుతాయని మీకు అనిపించినప్పుడు మీరు మా చికెన్ దొబ్బేసేదని చెప్పేసి విష్ణు ఆపోజిట్లో మాట్లాడుతుంది.
నీ దగ్గర ప్రూఫ్ ఉందా అని చెప్పి యాష్మి అడుగుతుంది. ఈ ప్రూఫ్ ఉండడు, ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ప్రూఫ్? మీ టీం వాళ్ళే, మీ క్లాన్ వాళ్ళే నాకు చెప్పేదంటే, మా క్లాన్ వాళ్ళు చెప్పదు. నీకు ప్రూఫ్ లేదు అంటే, ఇప్పుడు ప్రూఫ్ కావాలంటే నేను బిగ్ బాస్ నుంచే తీసుకురావాలి అని విష్ణుప్రియ అంటది. ఎందుకంటే ఆబ్వియస్లీ చికెన్ వాళ్ళే దొబ్బేశారు, ఆ దొంగతనం చేసేది, అందులో వేరే డౌటే లేదు. బట్ ప్రూఫ్ ఉందా అని అడగడం చాలా వింతగా అనిపించింది. అది కాక మామూలుగా మాట్లాడాల్సిన ప్లేస్లో ఈ యాష్మి గొడవ, సాధారణంగా మీరు గమనించేది లేదో, ఒకేసారి వాయిస్ రేజ్ అయిపోతుంది యాష్మిది. అంటే అవతల వాళ్ళు కొంచెం 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 అడిగిన వెంటనే వాయిస్ రైజ్, గొడవే, ఇంకా మామూలు కాన్వర్సేషన్ ఉండదు. అందుకనే విష్ణుప్రియ అంటది, ప్రతిదానికి అరవక యాష్మి అని అడుగుతుంది. ఎగ్జాక్ట్లీ, ప్రతిదానికి అరుస్తుంది యాష్మి. దానికి యాష్మి ఈసారి జస్ట్ అరవడం కాదు, ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ పెడుతూ, నేను ఇలాగ మాట్లాడతా అని చెప్పేసి తనలో ఉండి ఆ సైకో ఛాయలు కొంచెం బయటపెట్టింది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక రకమైన సైకో దాగున్నాడు యాష్మి లోపల. ఇంటి పనులన్నీ కూడా 5గురికి మాత్రమే ఇచ్చినప్పుడు ఒక రకమైన శాడిస్టిక్ ఆనందం ఫేస్లో కనిపించింది చూసారా, అదే ఆ సైకో శాడిస్ట్, ఆ నేచర్. అది అప్పుడు క్లియర్గా మనకు కనిపించింది. ఇప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి యాక్షన్లు చేసినప్పుడు కనిపిస్తుంటుంది. అప్పుడు ఒకసారి మొన్నటి ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లోనో అప్పుడప్పుడు అంటుంది ఇలాగే, జుట్టు మొత్తాన్ని ఇలాగేదంటూ అని వేసుకుని ఇలా అంటుంటుంది యాక్చువల్లీ. ఈ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకోసారి కూడా వస్తుంది, అది నెక్స్ట్ డే. సో ఇలాగ అక్కడ అన్నాక నెక్స్ట్ యాష్మి పృథ్వీ మధ్య డిస్కషన్ అవుతుంటుంది. పృథ్వీ యాక్చువల్లీ ఇక్కడ కరెక్ట్గా మాట్లాడుతుంటే యాష్మి అంటుంటుంది, వీళ్ళని తిడుతున్నప్పుడు, ఎవరిని, విష్ణుని తిడుతున్నప్పుడు, తీసుకునేటప్పుడు ఎందుకు అడగాలి అని అంటూ ఒక రకమైన డిఫరెంట్ వేలో, నేను తీసుకోవచ్చా, నేను ఇస్తా చిన్నపిల్ల అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుతుంది. అంటే విష్ణుప్రియని ఇమిటేట్ చేస్తుంది. ఆ ఇమిటేషన్ నాకు సరిగ్గా రాలేదు. ఇప్పుడు కరెక్ట్గా చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది, అది ఒక రకమైన సైకాటిక్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అందులోంచి. స్కూల్లో పడేయాలి వీళ్ళందరినీ తీసుకెళ్ళి అని చెప్పేసి తను ఏదో పెద్దదానిలాగా మాట్లాడుతుంది యాక్చువల్లీ. ఓకే, నిజానికి ఇక్కడ యాష్మి ఏం చేస్తుందంటే, యాష్మి ఇక్కడనే కాదు, చాలా బిగ్ మౌత్ యాష్మిది. అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే ఇమీడియట్లీ అలా మీద పడిపోతుంది నోరేసుకుని. అది ఇంకా రాబోయే ఎపిసోడ్స్లో ఎలాంటి కాన్వర్సేషన్స్ అవుతాయి, నామినేషన్స్ ఎపిసోడ్స్ మెయిన్లీ అవి చూడాలి యాష్మితోటి. నెక్స్ట్ సోఫా మీద టీవీ అంతా కూర్చొని ఉంటారు. నెక్స్ట్ 4th ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్. 1.5 lakhs ఇస్తుంది. పల్పి ఆరెంజ్ని వేస్తూ ఉండాలి ఒక గ్లాస్లో. ఆ గ్లాస్లో వేసినప్పుడు ఎవరు ఫస్ట్ ఓడిపోతారో, ఎవరు ఫస్ట్ బయటకి చిమ్ముతాయో వాళ్ళు ఓడిపోతారు. మిగిలిన ఇద్దరికి కూడా, 2 క్లాస్కి కూడా 1.5 lakhs ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఇందులో ఆదిత్య ఓం, 48 years old ఆదిత్య ఓం ఓడిపోతుంది యాక్చువల్లీ. యా, నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఏంటంటే, 5th ఛాన్స్ 50,000కి ఇది వ్యాక్స్ వేసుకోవాలి. వ్యాక్స్ ఎక్కడ, చెస్ట్ మీద వ్యాక్స్ వేసుకుని చెస్ట్ హెయిర్ తీసేసుకోవాలి, అండ్ మోకాళ్ళ కింద ఉన్న హెయిర్ కూడా వ్యాక్స్తో తీసేసుకోవాలి. దీనికి బిగ్ బాస్ సెలెక్ట్ చేసిన వ్యక్తులు పృథ్వీ, నబీల్ అండ్ నిఖిల్. ఇప్పుడు ఇందులో ఈ మొదటి నుంచి కూడా పృథ్వీకి ఇది ఇష్టం ఉండదు, బట్ స్టిల్ యాక్సెప్ట్ చేస్తాడు. సో మోకాళ్ళ కిందకి తీయడం స్టార్ట్ చేస్తారు అందరూ. నిఖిల్ బాగానే తీయించుకుంటాడు, బట్ నబీల్ మాత్రం చాలా స్పీడ్గా తనది తాను తీసేసుకుంటూ చాలా ఫాస్ట్గా చేసి ఈ టాస్క్ గెలుస్తాడు. ఈ టాస్క్ గెలిచినప్పుడు మొత్తం బిగ్ బాస్ విన్నర్ ఇతను నబీల్ని ప్రాక్టిస్తాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ నబీల్ ఇలా నిలబడి ఉంటే అప్పుడు నబీల్ దగ్గరికి విష్ణుప్రియ వచ్చి ఏదో పెట్టి మొత్తానికి అతని ఛాతీనంతా అలాగా పావుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆదిత్య మామూలుగా మాట్లాడు, చాలా వింతగా మాట్లాడతాడు, ఒక వింత స్లాంగ్లో. హూ హ్యాస్ గాట్ ద మోస్ట్ ఎండ్యూరెన్స్, యూ, పెయిన్ ఇంటాలరెన్స్ నీలోనే అని చెప్పి విచిత్రంగా ఒక రకమైన ఆవేశంతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు అంత నార్మల్గా మాట్లాడకుండా ఎందుకు ఇలా మాట్లాడాడు అనేది నాకు అర్థం కాలేదు. ఎనీవే, సో ఇలాగా విష్ణుప్రియ
దేంతోనో గానీ నబీల్ ఛాతీ మీద ఇలాగ పాముతూ ఉంటే నబీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదే టైంలో సీత కూడా ఎగురుకుంటూ వచ్చి నబీల్, నబీల్, నబీల్ అనుకుంటూ వచ్చి బుగ్గ మీద కిస్ పెట్టి వెళ్ళిపోతది. వ్యాక్స్ చేసుకుంటే ఒకళ్ళు ఛాతీ మీద మర్దన, ఇంకొకళ్ళు కిస్. ఓకే. నాకు కూడా వ్యాక్స్ వేసుకుంటే ఎవరన్నా ఇలా చేస్తారంటే నేను కూడా వ్యాక్స్ చేయించుకుంటాను. ఓకే. ఓకే. నిఖిల్‌కి ఒక కాలుకి సోనియా మర్దన చేస్తుంటది. అలాగే ఇంకో కాలుకి మణికంఠ మర్దన చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళ మధ్య డిస్కషన్ అవుతుంటది. అయితే ఇక్కడ క్యాచ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ డిస్కషనే కాదు, నిఖిల్ పొట్టని. అండ్ నిఖిల్ పొట్టని క్యాచ్ చేయడం ఏంటి అంటే ఫిజికల్‌గా, లిటరల్‌గా క్యాచ్ చేయడం కాదు. ఇక్కడ ఏంటి అంటే ఫేస్, ఆర్టిస్ట్‌కి ఫేస్ ఎంతో ఇంపార్టెంట్ అన్న నిఖిల్ నిజానికి ఆర్టిస్ట్‌లకి ఓన్లీ ఫేసే కాదు, ఫిజిక్ కూడా ఇంపార్టెంటే. ఈ వ్యక్తి అసలు ఇంతకాలం బ్లాక్ బనీన్ వేసి కవర్ చేశాడు కానీ ఈ వ్యక్తికి పెద్ద పొట్ట ఉంది, నడుం చుట్టూ టైర్లు ఉన్నాయి. ఈ వ్యక్తికి కేవలం 28 ఏళ్ళు. ఈ వ్యక్తి హీరో కింద ట్రై చేస్తున్నాడు, విలన్ కింద ట్రై చేస్తున్నాడు. అంటే ఆర్టిస్ట్‌గా ఒక ఫేస్ తప్ప బాడీ, ఫిజిక్ మెయింటెనెన్స్ అవసరం లేదు అనుకుంటున్నాడా నిఖిల్? అతను పొడుగ్గా ఉండడం వల్ల అతని ఫ్యాట్ అంత బయటికి కనిపించట్లేదు డ్రెస్సెస్‌లో. బట్ నిజానికి అతనికి ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. సో అతను డెఫినెట్లీ ఆర్టిస్ట్ అంటే ఓన్లీ ఫేసే అని కాదు, ఫిజిక్ కూడా అన్న విషయాన్ని గ్రహిస్తే అతని ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ 6th టాస్క్ అదేంటి అంటే 1,00,000 ప్రైజ్ మనీ. ఇదేంటి అంటే 1,00,000 ప్రైజ్ మనీ, కాళ్ళకి సాక్స్ కట్టుకుని అలాగా ఉండాలి. కొంత అంటే అది కాళ్ళ కింద పాదాల దగ్గర దాకా ఉండాలి సాక్స్. సో కొంత సాక్స్ బయటికి రావాలి. ఆ సాక్స్ని తొక్కుతూనో ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆ సాక్స్ని తీసేయాలి. అది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. అసలు బిగ్ బాస్ ఈ టాస్క్ డిజైన్ చేసినప్పుడు అట్లీస్ట్ కొంతమందితోటి దీన్ని ప్రాక్టీస్ చేయించడా లేదా అనేది నాకు ఒక డౌట్గా ఉంది. లిటరల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఆ సాక్స్ని తీయించడం, జస్ట్ కాళ్ళు పెట్టి పుష్ చేయకుండా, బాడీని పట్టుకోకుండా అనేది ఇంపాసిబుల్. అది ఎందుకు అలా సెట్ చేసాడని నాకు అసలు అర్థం కాలేదు. బట్ ఎనీవే 6 మెంబర్స్ పృథ్వీ, అభయ్, నబీల్, విష్ణు, నిఖిల్ అండ్ మణికంఠ వీళ్ళందరికీ సాక్స్లు కట్టుకుని వాళ్ళు అందులో దిగుతారు. సంచాలక ప్రేరణ. చెప్పాను కదా, ఈరోజు ప్రేరణని చూసి యాక్చువల్గా ప్రేరణ కలిగించడం కాదు కానీ కొంచెం జాలేసింది యాక్చువల్లీ. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కాట్లకొక్కళ్ళ మీద పడిపోతుంటే స్టిల్ వాళ్ళందరితోనూ కూడా ఎదిరించి మాట్లాడింది, బలంగా నిలబడింది యాక్చువల్లీ. ఎందుకంటే కొంచెం మిగిలిన వాళ్ళతో పోలిస్తే ప్రేరణ అంత గట్టిగా కేకలేసి అదుపులు అది చేసి పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ చేసేసి అలాంటివి చేసి వ్యక్తి కాదు. కాబట్టి ఈ కాట్ల కుక్కలకి మీద పడిపోవడం అనేది చాలా ఈజీగా అవుతుంది యాక్చువల్లీ ప్రేరణ విషయంలో. ఎనీవే ఫస్ట్ మణికంఠ అవుట్ అయిపోతాడు. ఎందుకంటే ఆడుతూ అందులో నుంచి బయటకు వచ్చేస్తాడు ఏదైనా నుంచి బయటికి. సో మణికంఠ అవుట్. నెక్స్ట్ పృథ్వీ కూడా ఆల్మోస్ట్ అలాగే కొంచెం ఎడ్జ్లో కాలు పెడతాడు. పృథ్వీని అవుట్ అంటే కాసేపు వాదిస్తాడు పృథ్వీ, బట్ మొత్తానికి పృథ్వీ అవుట్ అవుతాడు. నెక్స్ట్ విష్ణుప్రియని అభయ్ పుష్ చేసినట్టు అవుతుంది. సో అప్పుడు బయట పడిపోతుంది యాక్చువల్లీ విష్ణుప్రియ. సో తనకు ఇనీషియల్లీ అవుట్ అంటుంది, బట్ స్టిల్ బెనిఫిట్ అవుట్ అవుతుంది. మళ్ళీ ఆడనేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం విష్ణుప్రియ కింద పడిపోతుంది. పైకి లేచే క్రమంలో పుష్ చేయమని బహుశా ప్రేరణ అన్నది అనుకుని పుష్ చేస్తుంది ఎవరిని, అభయ్ని. అయితే నువ్వు అభయ్ని పుష్ చేసావని చెప్పేసి డిస్క్వాలిఫై చేస్తుంది ప్రేరణ. అక్కడ విష్ణుప్రియకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే విష్ణుప్రియకి ప్రేరణ నువ్వు పుష్ చేసి లేగు అన్నట్లు అనిపించింది, జెన్యున్గా అనిపించే లేచింది అలాగే పుష్ చేసి. బట్ లేచేగా అప్పుడు అర్థమైంది ఏంటంటే తను పుష్ చేయమని అనలేదంట. సో ఈ కన్ఫ్యూజన్లో మొత్తానికి విష్ణుప్రియ చాలాసేపు అక్కడే ఉంటాను అని వాదించింది. బట్ లాస్ట్కి సంచాలక్ ప్రేరణ ఫైనల్ డెసిషన్ కాబట్టి బయటకు వస్తుంది. సో అది జరిగింది. నెక్స్ట్ సేమ్ ఇలాగే ముగ్గురున్నప్పుడు ఎవరు, నిఖిల్ అండ్ ఎవరబ్బా అభయ్ అండ్ ఇంకొకరు ఎవరు, నబీల్. వీళ్ళు ముగ్గురు ఉన్న టైంలో నబీల్
ని డిస్క్వాలిఫై చేస్తుంది. నబీల్ని డిస్క్వాలిఫై చేసినప్పుడు ఎందుకని తను సాక్స్ని కింద దాచేయడం చెప్పి డిస్క్వాలిఫై చేస్తుంది. సాక్స్ ఎడ్జ్ చేస్తున్నప్పుడు బయట ఉండాలి, అది కింద దాచేయడం చెప్పి డిస్క్వాలిఫై చేస్తుంది. నిజానికి నబీల్ కావాలని దాచినట్టు అనిపించలేదు డెఫినెట్లీ. సో నబీల్ తప్పు లేదు యాక్చువల్లీ, బట్ స్టిల్ ఆ నిక్ ఆఫ్ ద మూమెంట్లో ప్రేరణ అలా అనుకుని తనని డిస్క్వాలిఫై చేస్తుంది. నబీల్ చాలా ఎదగంటగా ప్రేరణతో వాదిస్తాడు యాక్చువల్లీ. కోర్స్ నబీల్కి డెఫినెట్లీ ఇక్కడ అన్యాయమే జరిగింది, బట్ స్టిల్ ప్రేరణని చాలా అంటే ఏమాత్రం లెక్క చేయకుండా, అసలు ఏమాత్రం విలువ ఇవ్వకుండా చాలా ఘోరంగా తనని డామినేట్ చేస్తూ మాట్లాడాడు. ఇది లైవ్లో చూస్తే బాగా తెలుస్తుంది. ఎపిసోడ్లో అంత డీటెయిల్గా అయితే చూపించలేదు యాక్చువల్లీ. అనుకోకుండా ఈరోజు ఆ టైంలో నేను లైవ్లో చూశాను యాక్చువల్లీ. బట్ ఎనీవే వెళ్ళి లోపల తను డిస్క్వాలిఫై అంటే మొత్తానికి బయటకు వస్తాడు. బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి దిస్ ఈజ్ రిడిక్యులస్, ఇది దారుణం, ఇది బిగ్ బాస్ని తిడుతున్నట్టు అనిపించింది ఆల్మోస్ట్. మొత్తానికి ఏంటంటే నేను నెక్స్ట్ టైం సంచాలక అయినప్పుడు నేను కూడా తొండాట ఆడతాను అని చెప్పి ఒక బలమైన డెసిషన్ తీసుకుంటాడు నబీల్. ఇక్కడ తొండాట కావాలని ఆడలేదు ప్రేరణ, అది అనుకోకుండా అలాగా అయ్యింది. బట్ స్టిల్ నబీల్ మాత్రం తొండాట అని డిసైడ్ అయ్యాడు యాక్చువల్లీ. ఎనీవే ఆ తర్వాత నిఖిల్ అండ్ అభయ్ మధ్య నడుస్తూనే ఉంటుంది. బట్ లాస్ట్కి నిఖిల్కి చిన్న దెబ్బ తగిలి ఆగిపోతుంది. ఇది టై అయినట్టు ప్రకటిస్తారు. టై అవ్వడం వల్ల ప్రైజ్ మనీని ఇద్దరికి సగం 50,000 కింద షేర్ చేస్తాడు బిగ్ బాస్. అక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. రేపటి ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ కలుసుకుందాం. రేపు మార్నింగ్ వీలుంటే ఒక స్పెషల్ వీడియో ఏదన్నా అలా వదలడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.